సార్ నమస్తే అండి. అంటే మత్తు ఇచ్చాక చాలామందికి సైడ్ ఎఫెక్ట్స్ కొంతమందికి, చాలామందికి కాదు కొంతమందికి వామిటింగ్స్ అవ్వడము ఇట్లా ఉంటూ ఉంటుంది. ఎందుకని అలా జరుగుతుంది? మంచి ప్రశ్న మ్యామ్. ఆఫ్టర్ అనస్థిషియా, పోస్ట్ అనస్థిషియా ఎఫెక్ట్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఆ! పోస్ట్ అనస్థిషియా నాజియా, వామిటింగ్ అనేది ఇదేంటంటే డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి దీనికి. ఓకే. దానికి ఒక పెద్ద క్లాసిఫికేషనే ఉన్నది. హ్మ్. సో దాన్ని డెఫినెట్లీ మనము ప్రీ అనస్థిషియా చెకప్ అంటే మనం సర్జరీకి వెళ్ళే ముందు మనం ఒక రికార్డ్ క్రియేట్ చేసుకుంటాం కదా, దాన్ని ప్రీ అనస్థిషియా చెకప్ అనుకుంటాం. దాదాపుగా దానిలోనే మనకు ఒక అవగాహన వచ్చేస్తుంది దట్ సో అండ్ సో పేషెంట్ మే గో ఫర్ ఈ పోస్ట్ అనస్థిషియా నాజియా, వామిటింగ్ కానీ అని. తర్వాత ఇంట్రాపరేటివ్ కొన్ని మాడిఫికేషన్స్ చేసుకోవడం, డ్రగ్స్, అవన్నీ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా కొంతమందికి ఇలాంటి ఎంటిటీలో ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాన్ని పోస్ట్ అనస్థిషియా నాజియా, వామిటింగ్ అంటామన్నమాట. ఇది ఎస్పెషలీ చూసేదట్టయితే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సర్జరీస్, జిఐ సర్జరీస్ అంటే పొట్టకి పేగులకి సంబంధించిన సర్జరీస్, వాటిని ఎప్పుడైనా హ్యాండిల్ చేసినప్పుడు కానీ, ఎందుకంటే పొట్ట అనేది డైనమిక్, దానిలో మజిల్స్ అనేవి డైనమిక్, మనం తిన్నది మనం కిందికి వెళ్ళేది అదంతా డైనమిక్ మస్కులేచర్ కాంట్రాక్షన్స్ తోటి, రిలాక్సేషన్స్ తోటి, కాంట్రాక్షన్ రిలాక్సేషన్స్ తోటి అది కిందికి వెళ్తుంది అన్నమాట. బట్ పొట్ట సర్జరీస్ అయినప్పుడు ఏమవుతుందంటే హ్యాండ్లింగ్ వల్ల ఒక 24 to 48 అవర్స్ ఆర్ 72 అవర్స్ పొట్ట అనేది రెస్ట్లోకి వెళ్ళిపోతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఈవెన్ మినిమల్ సెక్రీషన్స్, మన బాడీలో న్యాచురల్గా ఉత్పత్తి అయ్యే సెక్రీషన్స్ అనమాట, వాటిని మనము బేసికలీ ఎంజైమాటిక్ సెక్రీషన్స్ కొన్ని ఉంటాయి, న్యాచురల్ సలైవరీ సెక్రీషన్స్, అవన్నీ ఏంటంటే ఈ పోస్ట్ ఆపరేటివ్ నాజియా, వామిటింగ్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి అది ఇమ్మీడియట్లీ బయటకు వచ్చేస్తుంది అనమాట. బికాస్ మనకి పొట్టంతా అది ఒక పారాలిటిక్ స్టేట్లోకి వెళ్ళిపోయింది, మళ్ళీ అది రికవర్ అవ్వడానికి 24 అవర్స్ కానీ 48 అవర్స్ కానీ 72 అవర్స్ పడుతుంది. కాబట్టి అలాంటి తరుణంలో ఇది ఉల్టా వచ్చేస్తుంది అన్నమాట, కిందికి వెళ్ళేది బయటికి వచ్చేస్తుంది. సో దాన్ని పోస్ట్ ఆపరేటివ్ నాజియా, వామిటింగ్ అని. తర్వాత ఇదివరకే ఏవైనా సర్జరీస్ అండర్గో అయ్యి మళ్ళీ ఒక సర్జరీకి వస్తున్న వాళ్ళకి టెండెన్సీ పోస్ట్ ఆపరేటివ్ నాజియా, వామిటింగ్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఒకటి. తర్వాత ఈఎన్టీ సర్జరీస్ వెరీ ఇంపార్టెంట్. ఇయర్, నోస్, థ్రోట్ సర్జరీస్, నెక్ సర్జరీస్, వీళ్ళకి కూడా పోస్ట్ ఆపరేటివ్ నాజియా, వామిటింగ్ అనేది ఎంటిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఆడవాళ్ళల్లో స్టడీస్ చూస్తే, ఇన్సిడెంట్స్ చూస్తే ఆడవాళ్ళల్లో పోస్ట్ ఆపరేటివ్ నాజియా, వామిటింగ్ ఎక్కువ ఉంటుంది ఇన్సిడెంట్స్. దిస్ ఇస్ ఆల్ ప్రాబబ్లీ హార్మోనల్ ఎఫెక్ట్. అండ్ అనదర్ థింగ్ ఈస్ గైనకలాజికల్ సర్జరీస్. గైనకలాజికల్ సర్జరీస్ కూడా పోస్ట్ ఆపరేటివ్ నాజియా, వామిటింగ్ అనే ఎంటిటీ ఎక్కువగా ఉంటుంది. సో వాటికి యాజ్ ఐ సెడ్ ప్రీ అనస్థీషియా చెకప్లోనే మనకు ఒక అవగాహన వస్తుంది. ఇన్స్పైట్ ఆఫ్ దాట్ కొన్ని మాడిఫికేషన్స్ చేసిన తర్వాత కూడా ఇవి డెవలప్ అయితే వీటికి కూడా మందులు ఉంటాయి అన్నమాట, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అని. సో ఫస్ట్ లైన్ వాడతాము మెడికేషన్, అప్పటికి మనకి సెటిల్ అవ్వలేదు, సెకండ్ లైన్ వాడతాము, సెటిల్ అవ్వలేదు, థర్డ్ లైన్ వరకు 99% మనకి పోస్ట్ ఆపరేటివ్ నాజియా, వామిటింగ్ కంట్రోల్ అవుతుంది. అండ్ మోస్ట్లీ అండర్లైన్ కాజ్ ఏమైనా ఉంది దాన్ని కూడా ట్రీట్ చేస్తాము అనమాట. పెయిన్ ఉంది ఫర్ సపోజ్, పెయిన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రిగ్గర్ ఫ్యాక్టర్ ఫర్ పోస్ట్ ఆపరేటివ్ నాజియా, వామిటింగ్. సో పెయిన్ తోటి నాజియా, వామిటింగ్ డెవలప్. సో ఆ అండర్లయింగ్ కాజ్ని మనం ఫస్ట్ సెటిల్ చేస్తే ఈవెన్ ఈ నాజియా, వామిటింగ్ కూడా సెటిల్ అవుతుంది. అలాంటిది పెయిన్ ఒక ఎంటిటీ. సో పెయిన్ కిల్లర్స్ ఇవ్వడము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్, మల్టీమోడల్ అనాలిసిస్ అంటాం అనమాట. ఇప్పుడు దిస్ ఇస్ ది ఎరా ఆఫ్ మల్టీమోడల్ అనాలిసిస్, మల్టీ మోడ్స్ అంటే మోర్ దెన్ వన్ మోడ్ అన్నట్టు అనమాట. అంటే ఐవీ రూట్లో కొన్ని ఇస్తాం మనము, కొన్ని ప్యాచెస్, స్టిక్కర్స్ పెడతాం పెయిన్వి, కొన్ని ఏమో మనం నర్వ్ బ్లాక్ టెక్నిక్స్, క్యాథెటర్స్ పెట్టి వాళ్ళ కంటిన్యూస్గా మెడికేషన్స్ ఇస్తాము, కొన్ని ఎపిడ్యూరల్ స్పైనల్ వెనకాల క్యాథెటర్స్ పెట్టి వాటి నుంచి ఇంజెక్షన్స్ ఇస్తాము. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ పెయిన్ మొడాలిటీ టెక్నిక్స్ అన్నమాట, పెయిన్ని సప్రెస్ చేసేవి. ఇది కూడా పోస్ట్ ఆపరేటివ్ నాజియా, వామిటింగ్ని తగ్గిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఒక పేషెంట్ వచ్చినప్పుడు సర్జరీకి అయిపోయిన తర్వాత ఆ పేషెంట్తో మీకు ఎలాంటి అనుబంధం ఉంటుంది సార్? ఆ సర్జరీ వరకే ఉంటుందా, సర్జరీ తర్వాత కూడా మీరు వెళ్ళి ఆ పేషెంట్ని పలకరించి ఎలా ఉన్నారు ఇట్లాంటివన్నీ అడగడం జరుగుతుందా? ఇప్పుడు అనస్థీషియా ఎరా ఎలా ఉంది అంటే దేర్ నో మోర్ కాల్డ్ అనస్థీషియాలజిస్ట్. ఇప్పుడు కొత్త టర్మినాలజీ వాడుతున్నాం, అనస్థీషియాలజిస్ట్, పెరి ఆపరేటివ్ ఫిజిషియన్స్. పెరి ఆపరేటివ్ అంటే ఆపరేషన్కి ముందు,
ఆపరేషన్ అప్పుడు, ఆపరేషన్ తర్వాత. సో దే ఆర్ కాల్డ్ పెరీ ఆపరేటివ్ ఫిజిషియన్స్. సో మన రోల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, ఒక పేషెంట్ సర్జరీకి అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్కి ప్రెజెంట్ అయ్యి సర్జన్ని కన్సల్ట్ అయితే సర్జన్ మనకు డైరెక్ట్ చేస్తారు, దట్ ప్లీజ్ గో అండ్ మీట్ ఫలానా డాక్టర్ అండ్ హ్యావ్ అ హెల్త్ చెకప్. అది ప్రీ అనస్థీషియా చెకప్. సో అక్కడ నుంచి పేషెంట్తో అనుబంధం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత సర్జరీ ఇమీడియట్లీ తీసుకునే ముందు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సర్జరీ అయిపోయిన తర్వాత, రికవరీ అయిన తర్వాత పేషెంట్ని జాగ్రత్తగా ఐసీయూలో 24 అవర్స్ కానీ 48 అవర్స్ కానీ పెట్టి స్టెప్ డౌన్ చేయడం జరుగుతుంది. సో అప్పటి వరకు అనస్థీషియాలజిస్ట్ రోల్ డెఫినెట్లీ వెరీ క్రూషియల్. అట్ ద సేమ్ టైం కొంతమంది డిశ్చార్జ్ వరకు కూడా అప్పుడప్పుడు వాళ్ళకి ఏవో చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా, లేదా వాళ్ళకి కొంతమంది స్పెసిఫికలీ నాకు ఐవీ క్యాన్లా ఉంటే కొంచెం అనస్థీషియా వాళ్ళని పిలిపించే పెట్టండి, ఇలాంటివి కూడా రిక్వెస్ట్లు మేము చూస్తూ ఉంటామండి. సో అప్పుడు కూడా మన రోల్ ప్లే అవుతూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మేము చూసింది అంటే నా ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పదలుచుకున్నాను. ఒక 5-year కిడ్, తనకి చాలా అప్రిహెన్షన్స్. 5 yearకి అప్పుడప్పుడే తెలివి వస్తుంది. సో టాన్సిల్ సర్జరీ ఉండింది అమ్మాయికి. సో వాళ్ళ పేరెంట్స్ అమ్మాయికి బాగానే కౌన్సిలింగ్ చేశారు. సో ద ఫస్ట్ క్వశ్చన్ నన్ను ఆ పాప వచ్చి అడిగింది, నాకు ఏదో సర్జరీ అన్నారు పేరెంట్స్, అయిపోయిన తర్వాత నాకు పెయిన్ ఉంటుందా డాక్టర్ అని. 5 years అప్పుడప్పుడే తెలివి వస్తుంది. సర్జరీ అనే మాట వాడడము, తర్వాత సర్జరీ అయిపోయిన తర్వాత నాకు పెయిన్ వస్తుందా ఏంటి అనడం. సో నేను పాపను కూర్చోబెట్టి తన లాంగ్వేజ్, అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో తనకి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఎంత బ్యూటిఫుల్లీ కోఆపరేట్ చేసిందంటే పాప. యూజువలీ పిల్లలు ఆపరేషన్ థియేటర్ వరకు రావడానికి చాలా మానం చేస్తారు, గోల పెట్టేస్తారు. సో వాళ్ళకి ఏంటంటే మేము మాస్క్ పెట్టేసేసి వాళ్ళని మొత్తం అన్కాన్షియస్ స్టేట్ తీసుకెళ్ళి అప్పుడు ప్రొసీజర్ ఐవీ క్యాన్లో పెట్టడం కానీ అవన్నీ చేయడం జరుగుతుంది. బట్ ఈ సినారియో, ఈ పాపకి ప్రీ ఆపరేటివ్ కౌన్సిలింగ్ తోటి ఏంటంటే ఎంచక్కా తను అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయడం కానీ, కొంతమంది పిల్లలు ఫాస్టింగ్ గైడ్ లైన్స్ ఫాలో చేయరు, ఆకలిస్తుందని ఈధర్ మదర్ పెట్టడం కానీ, గ్రాండ్ మదర్ పెట్టడం కానీ, ఆర్ పాపనే సీక్రెట్గా తినడం కానీ ఇలాంటివి జరుగుతుంది. కానీ ఆ పాపకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే చక్కగా ఫాలో అవ్వడం, ఆపరేషన్ తర్వాత కూడా రికవరీ టైంలో కొంతమంది బాగా ఇబ్బంది పెడతారు పిల్లలు, ఈ పాప కామ్గా ఉండడం. అండ్ ఆపరేషన్ తర్వాత నాకు యు ఆర్ ద బెస్ట్ అనస్థీషియాలజిస్ట్ అని నాకు ఒక చిన్న కాంప్లిమెంట్, ఒక డ్రాయింగ్ ఇచ్చి నాకు ఇవ్వడం. సో డెఫినెట్లీ పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ ద రోల్. ఈ చిన్న పిల్లకే ఇంత అవగాహన ఉంది అంటే డెఫినెట్లీ ఫ్యూచర్ డౌన్ ద లైన్ విల్ సీ మోర్ అండ్ మోర్ అవేర్నెస్, more and more like people will be searching who's the best anesthesiologist or who's the best anesthesiologist team we have, అది అని వెతుకుంటూ రావడం కూడా వచ్చే రోజు. మీ కెరియర్ లో ది బెస్ట్ కాంప్లిమెంట్ సార్. yes definitely madam, definitely. ఓకే సార్, చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్.